హలో, మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డుకున్నారు పోలీసులు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆగండి మర్యాద గలీజ్ నా కొడుకా. స్టేషన్ కి రావాల్సి ఉంటుంది సార్. అన్ని ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నేను ఆ ఊర్లోకి వెళ్ళొద్దాను పర్మిషన్ అయిపోయింది. ఆయన బాగాలేదు. కర్మగాలి కాండము కన్నబడి ఏడ్స్ గాని వచ్చిందా? టెల్ మీ డాక్టర్ ఫర్ ద గాడ్ సేక్ టెల్. తప్పు అంటున్నావా సార్? ఎక్కండి సార్, మీరు ఎక్కండి సార్. ఆ ఊరు వెళ్ళడం తప్పు అంటున్నావా? పొద్దు పొద్దున్నే తాగుంటావా? నువ్వు నెడుతున్నావు, నువ్వు నెట్టదు దయచేసి. అంటే మా పుల్లారావుని కొడతావా? అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? ఒక మాజీ మంత్రిని ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నువ్వు నెడుతున్నావు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నువ్వు నెడుతున్నావు. మారువా మారోరా? నువ్వు నెడుతున్నావు. నువ్వు సభ్య సమాజం చూస్తుంది, నువ్వు నెడుతున్నావు నన్ను. మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్ని కనుక్కునే మూసుకుని పడుకో. నువ్వు కాళ్ళు పెట్టి తోస్తున్నావు, నువ్వు కాళ్ళు పెట్టి తోస్తావు. ఇదిగో అవుతుంది. తన్నమేందమ్మా? జల్జారా అన్ని రికార్డు అవుతున్నాయి. సమాజంలో కాపాడాల్సిన ఒక సిఐ, నువ్వు ఒక సిఐవి, ప్రజల్ని కాపాడాల్సిన నువ్వు మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా? సారీ. కాళ్ళు పెట్టి నడతావా? దీన్నే చికెన్ గునియా అంటారు. నువ్వు కాళ్ళు పెట్టి నెడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. కాళ్ళు పెట్టి తోడతావా? మీరు ఎక్కండి ప్లీజ్. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? భయపెట్టాల్సిన పనులా నువ్వు భయపెడుతున్నావు. నేను భయపెట్టట్లా. నేను ఒక పౌరుడిగా మాట్లాడుతా ఉన్నా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. శాంతియుతంగా మాట్లాడుతా ఉన్నా. నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. కాపాడాల్సిన వాడివి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? లోపలేం లేదు, డొల్లా.